సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మొత్తం మెంటల్ నా కొడుకులే. అసలు వీళ్ళని మనుషులు అనడం కంటే పరుగుల వేటలో ఉండే రాక్షసులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ఆ టీం స్కోర్ చూడండి, 286. లాస్ట్ టైం ఏదో ఫ్లూక్ లో 3 times 250+ స్కోర్ చేశారని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ లోనే 286 కొట్టారు. ఆర్ఆర్ బౌలర్ చూస్తే పాపం అనిపిస్తుంది. వాళ్ళకి చుక్కలు చూపించారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ ఉప్పల్ స్టేడియంలో. ఇంగ్లాండ్ మెయిన్ బౌలర్ అయిన జఫ్రాజ్ అని ఏకంగా 76 runs కొట్టారు ఈ మ్యాచ్ లో. టీమ్ లో ప్రీవియస్ గా ఉన్న కాటరమ్మ కొడుకులతో పాటు ఈసారి చిన్న కాటరమ్మ కొడుకు ఇషాన్ కిషన్ కూడా జాయిన్ అయ్యి విధ్వంసం సృష్టించాడు. ఏకంగా సెంచరీ కొట్టేశాడు. కుప్పల్లో జనరల్ గా లాస్ట్ ఇయర్ మనం చూసాం. ఎస్ఆర్హెచ్ అంటేనే రికార్డుల మూతం మోగిపోద్ది. ఈసారి ఫస్ట్ మ్యాచ్ నుంచి వేట మొదలెట్టారు. ఆపోజిట్ టీమ్ లో ఏ టీం వచ్చినా నీ అవ్వ తగ్గేదేలే, ఎట్లయితే గట్లా చూసుకుందాం అన్నట్టే బ్యాటింగ్ చేస్తున్నారు. వీళ్ళ బ్యాటింగ్ చూస్తే ఆపోజిట్ టీమ్ లో బౌలర్స్ బౌలింగ్ చేయడానికి భయపడే విధంగా చేస్తున్నారు. అలాంటి ఫియర్లెస్ బ్యాటింగ్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్. ఫస్ట్ మ్యాచ్ లోనే ఇంత విధ్వంసం సృష్టించారంటే ఇంకా ఐపీఎల్ లో చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఈసారి ఎన్ని రికార్డ్స్ బద్దలవుతాయో ఎవరికి తెలియదు. లాస్ట్ టైం బద్దలు చేసిన రికార్డుల కంటే ఈసారి చాలా రికార్డ్స్ బద్దలయ్యే విధంగా ఉన్నాయి. ఇప్పుడున్న ఎస్ఆర్హెచ్ టీం చూస్తుంటే, దాని యొక్క బ్యాటింగ్ స్టైల్ చూస్తుంటే రికార్డ్స్ ని ఎస్ఆర్హెచ్ సృష్టిస్తుంది. మళ్ళీ వాటిని ఎస్ఆర్హెచ్ బదులు కొడుతుంది. నాకు నేనే పోటీ అన్నట్టు బ్యాటింగ్ చేస్తున్నారు. ఏదైనా టీం ఈసారి ఐపీఎల్ లో 300 కొడుతుంది అంటే అది ఎస్ఆర్హెచ్. సో అప్ కి బార్ 300 పార్. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ గెట్ రెడీ టు విట్నెస్ ద 300 స్కోర్ ఇన్ ఐపీఎల్ 2025. ఇలాంటి బ్యాటింగ్ చేస్తే 300 ఖచ్చితంగా లోడింగ్. ఆర్ఆర్ కూడా చాలా ట్రై చేసింది. బట్ స్కోర్ అంత పెద్దగా ఉంటే ఏ టీం అయినా ఏం చేస్తుంది? ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చారు. కానీ 44 runs తేడాతో ఘన విజయం సాధించింది ఎస్ఆర్హెచ్. ఇప్పటి వరకు ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ 5 హైయెస్ట్ స్కోర్స్ లో ఎస్ఆర్హెచ్ 4 ఉన్నాయి. ఆ టాప్ 4 లో 3 లాస్ట్ ఇయర్ చేసినవే. ఈసారి ఇప్పుడే వేట మొదలెట్టారు. నెక్స్ట్ ఇంకెన్ని స్కోర్స్ వస్తాయి ఎవరికి తెలియదు. ఇలా బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వాలంటే టీమ్స్ భయపడతాయి. అలాంటి బ్యాటింగ్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్. ఒకవేళ పొరపాటున ఏ టీం కెప్టెన్ అయినా టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చారా, నెక్స్ట్ వాళ్ళకి చుక్కలు చూపిస్తారు వీళ్ళు. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచెస్ లో 300 కంపల్సరీ కొట్టే విధంగా వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ రోజు జరిగిన మ్యాచ్ చూసుకున్న తర్వాత ఎస్ఆర్హెచ్ కి ఫస్ట్ బ్యాటింగ్ వేయడానికి ప్రతి ఒక్క టీం భయపడుతుంది. పొరపాటున ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిందా ఊచ కోతకొస్తారు వీళ్ళు.